ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనకు ఈ ఆరాధనలోని వర్తమానము కొంచెం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఒక నిమిషం. చదువమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చాలు. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా, ఈరోజు వర్తమానం నా ప్రభా, హృదయాన్ని గురించి మేము ధ్యానం చేస్తుండగా నా ప్రభా, మీరు మాకు తోడై ఉండి నడిపించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభా మీరు మాతో మాట్లాడి మా హృదయాన్ని సరి చేసుకోవడానికి నా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఖడ్గం అనే వాక్యాన్ని నా ప్రభా మేము ధ్యానం చేస్తుండగా అయ్యా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏదండి ఈ వాక్యము మనం మామూలుగా చదువుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? మనకి హృదయం అనేది ఒకటి ఉంది. ఆ హృదయం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వివరించుకుంటారు. ప్రేమికులు ఏం చేస్తారంటే హృదయానికి హృదయ సొమ్మలేసి వాళ్ళకి కావలసిన భావాలను అక్కడ రాసుకుంటారు. కానీ ఇది లోక సంబంధమైన విషయాలుగా మనకి తెలుస్తుంది. కానీ హృదయం అనేది ఎలా ఉంటుందంట? ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అసలు ఈ రోగాన్ని అనేవాడు గ్రహిస్తున్నాడా? నువ్వు హృదయాన్ని పెట్టి నీ హృదయంతో పాపాన్ని మోస్తున్నావా? లేకపోతే నీ హృదయంతో యథార్థంగా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నావా అన్న దాని కోసం హృదయాన్ని గురించి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. వ్యాధి గలది, వ్యాధి గలదంటే హృదయం అంటే దేవుని మాటగా మనం చెప్పుకుంటే అర్థం కాదు. కాబట్టి మీకు కొంచెం వివరణ ఇచ్చి నేను వర్తమానంలోకి వెళ్తాను. ఈ హృదయానికి ఏముంది? ఏ రోగం అంటది? ఘోరమైన వ్యాధి గలది. అంటే ఘోరం అనమాట, ఎంతో ఘోరంగా ఉంటది ఆ వ్యాధి. మనకు తెలిసిన వ్యాధుల గురించి, మనం శరీరానికి బహిరంగంగా కనపడే వ్యాధుల గురించి కొన్ని మాట్లాడుకున్నాం. ఉదాహరణకి షుగర్ వ్యాధి అనేది అందరికీ తెలుసు. ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. ఎలా బాధపడతారంటే వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని, లేదా కాళ్ళు మంటలు వస్తున్నాయని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. కానీ దానికి రోగానికి చికిత్స ఉందా అంటే ఉంది చికిత్స. దీనికి ఏమంటారంటే ఇది అయితే ఘోరమైంది. వీళ్ళేమనుకున్నారు? ఈ రోగాలే ఘోరమని అనుకుంటున్నారు. కానీ ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే కాళ్ళకి పుండ్లు పడతాయి. పుండ్లు పడ్డప్పుడు ఏమవుతుంది? పుండ్లు పడ్డప్పుడు ఆ పుండు తగ్గకపోగా ఆ పుండు పడిన ప్లేస్కి ఏమైందంటే అనేకమైన సూక్ష్మ క్రిములు ఆ పుండు దగ్గరికి వచ్చి ఆ పుండుని తింటా ఉంటాయి. ఏమైంది? అనేక సూక్ష్మ క్రిములు లేదా పురుగులు ఆ పుండు దగ్గరికి వచ్చి ఆ పుండుని, ఆ కాలుని ఏం చేస్తా ఉంటాయి? తినేస్తా ఉంటాయి. ఇదేంది? దీన్ని ఏమనుకుంటున్నాం మనం? వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే, ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, షుగర్ వ్యాధి కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, బీపీ కావచ్చు, లేదా నిమ్ము కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, ఇలాగ ఏ జబ్బులైనా సరే మన ఒంటికి, లేదా కంటి జబ్బు కావచ్చు, నోటి జబ్బు కావచ్చు, ఇలాగ మనకు అనేక జబ్బులు ఉన్నాయి. ఈ జబ్బులు ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి చికిత్స కూడా ఉంది. కానీ ఈ చికిత్స చేసే ముందు ఆ వ్యాధి మన ఒంట్లోకి ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన వ్యాధితో పాటు ఏం చేస్తాయి?
కొన్ని జీవులు వాటి దగ్గరికి మనలో ప్రవేశిస్తాయి. అంటే ఎలా ప్రవేశిస్తాయి అవి? షుగర్ వ్యాధి గురించి మనం మాట్లాడాం కాబట్టి, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆ కాలంతా పుండ్లు పడి తినేస్తా ఉంటాయి, అది మనకు కనపడింది. కొంతమందికి నిమ్మ వచ్చిన వాళ్ళకి ఏమైంది, ఆ ఎముకలన్నీ కూడా పక్కటెముకలు తినేసి వాళ్ళకి నొప్పులు వస్తాయి. ఊపిరితిత్తులు పోయిన వాళ్ళకి కూడా ఏమైందంటే ఆ ఊపిరి తీసుకోవడానికి వాళ్ళు ఎంతో బాధపడతా ఉంటారు. మనకు ఆ వ్యాధి తెలుసు, కానీ ఆ వ్యాధి ఎలా వచ్చింది ఆయనకి? ఆ వ్యాధి రావాలంటే దానిలో ఉన్న మన ఒంట్లో ఉన్నాయి కాకుండా ఎగస్ట్రా సూక్ష్మక్రిములు అనేవి మన ఒంటిలోకి ప్రవేశించాయి. ఈ ప్రవేశించి ఏం చేస్తున్నాయి? అవి మన మీద ఏం చేస్తున్నాయి? దాడి చేస్తున్నాయి. ఇలా దాడి చేస్తున్నాయి అని మనకు తెలుసా? మనం ఏం చేస్తాం అంటే, రోగం వచ్చింది దానికి మెడిసిన్ వాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ మెడిసిన్ దేనికి వాడతామంటే, మనం ఆ వ్యాధి వచ్చింది కాబట్టి ఆ ఏదైతే క్రిములు మన మీద దాడి చేస్తున్నాయో అవి దాడి చేయకోకుండా మనం ఆ మందులు అనేవి వాడతాం. వాడినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం తగ్గుమొహం పడుతుంది. ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలే కానీ పూర్తిగా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏది నీ నోటిని, అంటే తిండి అయితే నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు అట్లా బాగు చేసుకోవాలంటే నువ్వు తాగుడు అలాంటి వ్యసనాల్ని వదిలిపెట్టేసేసి డాక్టర్ చెప్పినట్టుగా ఆ మందులు కనుక వాడితే నీ రోగం తగ్గే అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోలేదు, మనకి రోగం వచ్చినప్పుడు మన మీద అనేక విధాలైన దాడులు, ఆ క్రిములు మన మీద దాడి చేస్తున్నాయని దాని అర్థం. అది ఏదైనా సరే. ఇప్పుడు కంటికి కూడా రోగం వచ్చింది అనుకో, ఏమంటారు? కంటికి ఏదో పొర వచ్చింది, అందుకే నీకు చక్కగా అది కనపడట్లేదు. ఇలా నీ చక్కగా కనపడాలి అంటే దానికి ఉన్న పొరని తీసేయాలి. ఇక్కడ ఏం చేస్తుంది? కంటికి ఉన్న పొర ఆ కంటిని దాడి చేస్తుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే మన మీద ఉన్న ప్రతి రోగం కూడా మన మీద దాడి చేస్తాయి. దాడి చేస్తుందన్నట్టు గుర్తు ఏంటంటే, ఆ రోగానికి ఉన్న లక్షణం ఏదైతే ఉందో అవి మన ఒంట్లోకి ప్రవేశిస్తాయి. ఎలా ప్రవేశిస్తున్నాయి? మన ఒంటిలోకి అవి ప్రవేశిస్తున్నాయి. అవి ఏ రోగాలు? మన హృదయాన్ని ఏమంటున్నాడు? అది ఘోరమైన వ్యాధి గలది. ఈ మాట చెప్తుంది ఏంటి? మామూలుగా రోగాలు వీళ్ళు ఏమనుకుంటారంటే ఏ ఘోరమైన రోగాలు అనుకుంటారు, కానీ హృదయం ఎలా ఉంటుందంటే చాలా ఘోరమైన వ్యాధి గలది అని చెప్తున్నాడు. చదువమ్మా. అది కాదు, యెహెజ్కేలు 33:31 చదువు. ఇప్పుడు మనకున్న హృదయానికి మనకి ఘోరమైన వ్యాధి గల ఉంది కదా. ఈ వ్యాధి అనేది ఏ ఏ రూపాల్లో మన మీద దాడి చేస్తున్నాయో అన్నది మనం తెలుసుకోవడం కోసం కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆ క్రిములు ఎలా అయితే మన ఒంటి మీద దాడి చేస్తున్నాయో, మన హృదయానికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బట్టి ఏం చేస్తున్నామంటే మనం కొన్ని విషయాలు, మనకున్న వ్యాధుల్ని మనం సరి చేసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. మనం ఏదో పరిశుద్ధులు లేకపోతే దేవుని రూపంతో దేవుని లాగా మనం ఉన్నామని అని కాదు. మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. సరి చేసుకొని అలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, వ్యాధి, మనకున్న వ్యాధి ఏంది, మనకి ఈ లోక సంబంధమైన విషయాలు, వ్యాధుల గురించి మీకు నేను చెప్పాను. ఇలా చెప్పినప్పుడు మీకు అర్థం ఎందుకు చెప్పానంటే అంత వివరణంగా, నెక్స్ట్ చదువుకునేటప్పుడు ఆ రోగాలు మనకు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకున్నారని నేను అంత వివరణంగా చెప్పాను. అంటే షుగర్ వ్యాధి ఎలా దాడి చేస్తుంది, బీపీలు ఎలా దాడి చేస్తున్నాయి, నోటిలో ఉన్న పండ్లు కానీ కళ్ళు కానీ లేదా పక్కటెముకలు ఉన్న కిడ్నీలు కానీ లివర్లు కానీ ఎలా అయితే మన మీద దాడి చేసి ఈ లోక రీతిగా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఫలానా వస్తువు మీకు, ఫలానా అవయవం మీకు పాడైందని ఎలా అయితే వాళ్ళు చెప్తారో, ఎలా అయితే దాన్ని సరి చేసుకోవడానికి మనం మెడిసిన్ వాడమని వాళ్ళు మనకి చెప్తారో, అలాగే మనం సరి చేసుకోవడం కోసం దేవుని వాక్యం కూడా కొన్ని మాటలు మనతో మన హృదయాన్ని ఎలా సరి చేసుకోవాలన్నది మనం మాట్లాడుకుందాం. చదువమ్మా. యెహెజ్కేలు 33:31 చదువుకుందాం. ఒక నిమిషం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురు గాని
వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమగా కనపరచుదురు, గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. చాలు. ఏందంట? వారు ఎలా వస్తున్నారు ఇక్కడికి? దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి ఎలా వస్తున్నారు? వాళ్ళు రాదగినట్టుగానే వస్తున్నారు, శ్రద్ధగానే వస్తున్నారు. ఎలా వస్తున్నారంటే దేవుని పిల్లల్లాగానే, నా పిల్లల్లాగానే వస్తున్నారు. కానీ నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి ఎలా ఉంటున్నారంట? నా ఎదుట నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఎలా ఉన్నారంట? వాళ్ళు వస్తున్నారు. ఎలా వస్తున్నారు? దేవుని పిల్లల్లాగానే వస్తున్నారు. ఎలా వస్తున్నారు? దేవుని పిల్లల్లాగే వస్తున్నారు. దేవుని భయభక్తులతోనే వస్తున్నారు. దేవుని వాక్యం వాళ్ళు వింటున్నారు కానీ వాటిని గ్రహించడం అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఏం తెలియట్లేదు వాళ్ళకి? గ్రహింపు అనేది లేదు. దేవుని వాక్యం తెలుసు, ఆ మాటలు తెలుసు, కానీ వాళ్ళకి గ్రహింపట్లా. వారి నోటితో ఎంతో ప్రేమగా కనుపరుచుదురు, గాని వారి హృదయము లాభమును అపేక్షించును. ఎలా ఉంటున్నారంట వాళ్ళు? వారి నోటితో ఎలా ఉంటున్నారు? దేవుడి ఎదుట గాని, సంఘం ఎదుట గాని, లేదా చాలా ప్రేమగా ఉంటున్నారు. ఎలా ఉన్నారు? ప్రేమ కనపరుస్తున్నారు. దేవుని బిడ్డల్లాగా మనం ప్రేమ కనపరుస్తున్నాము. దేవుని బిడ్డల్లాగా మనం ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటున్నాము. దేవుని బిడ్డల్లాగా మనం అనుసరిస్తున్నాము. కానీ దేవుని ప్రేమను వాళ్ళకి మనం పంచట్లేదు. దేవుడు ఏం చెప్పాడో మనం చేయట్లేదు. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారు అక్కడికి? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, గాని వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడికి? దేనికోసం వస్తున్నారు? లాభం కోసం. పైకి ఎలా వస్తున్నారంటే దేవుని భయభక్తులు కలిగి, దేవుడితో జీవిస్తున్నట్టుగా, దేవుడితో నడుచుతున్నట్టుగా, దేవుని ఎదుట చక్కగా కూర్చున్నట్టుగా వస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే లాభం కోసం. ఏ లాభం కోసం వస్తున్నారు? ఇక్కడికి వస్తే ఏ రోగం ఉంది వీళ్ళకి? మనం ఏం చెప్పుకుంటున్నామంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. వీళ్ళకున్న వ్యాధి ఏంది? ప్రేమను కనపరుస్తున్నారు, పైకి కపటంగానే ఉంటున్నారు. కానీ వీళ్ళేం అనుభవిస్తున్నారంటే దేవుని దగ్గరికి వచ్చి లాభం అనుభవించడం కోసం వాళ్ళు వస్తున్నారు. కానీ లాభం అనుభవించడానికి ఇక్కడ వస్తున్నారు, లాభాన్ని మేలుల్ని పొందుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. కానీ దీని ముందు మనం చదువుకుంటే ఉందంటే, ఒక ఖడ్గాన్ని నేను మీ మీదకి పంపుతున్నాను. ఈ ఖడ్గం వస్తుందని చెప్పి నువ్వేం చేయాలి? తెలియపరచు. నువ్వు తెలియపరిచినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడితే ఏమంటాడు? ఈ ఖడ్గం అనే వాక్యం మైక్ శబ్దం ద్వారా కావచ్చు, ఇక్కడ మీరు కూర్చొని వింటున్న వారు కావచ్చు, ఏంటంటే ఇది ఒక ఖడ్గాన్ని దేవుడు పంపుతున్నాడు. ఈ ఖడ్గం వస్తుంది, మీకు ఈ హృదయానికి రోగం ఉందని దేవుడు నా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరించినప్పుడు ఏమంటాడంటే, దాన్ని చూసి జాగ్రత్తగా మసులుకొని ఆ ఖడ్గం వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? తప్పుకోవాలి, లేదా జాగ్రత్త పడాలి. దీనిలోని ఇంకో మాట కూడా అంటాడు. ఏమంటాడంటే, ఇది రక్షణ పొందిన వారికి ఎటువంటిది అంటే అతనికి ఏమి లాభం అనేది లేదు. ఎందుకంటే ఇని మీరు గ్రహించుకోవట్లేదు కాబట్టి, విని మీరు మారు మనసు పొందట్లేదు కాబట్టి, విని మీరు అలా నడుచుకోవట్లేదు కాబట్టి, నడుచుకోకపోగా మళ్ళీ మీరు ఏదైనా పాపం చేస్తే మీకు ఎటువంటి లాభం కూడా ఉండదు. కానీ ఈ మైక్ శబ్దం ద్వారా, లేదా ఇక్కడున్న వాళ్ళ మనసు ఎవరైనా సరే వాళ్ళ మనసును మార్చుకుంటే కనుక వాళ్ళకి ఏమొస్తుందంట? దేవుని ఎడల నమ్మకం వచ్చి దేవుని రాజ్యానికైనా మార్చబడటానికి అవకాశం వస్తుంది. ఏమొస్తుందంట? ఈ వాక్యంలో 2 సందర్భాలు ఉన్నాయి. వాక్యం చెప్తున్నాము, చెప్పినప్పుడు వింటున్నారు, దాన్ని గ్రహించుకోవట్లేదు. గ్రహించుకోపోగా ఒకవేళ పాపం చేస్తే
మీకు ఈ వాక్యం వల్ల మీకు ఏ లాభం కూడా లేదు. మరి ఈ వాక్యం ఎందుకు బోధిస్తున్నాము, ఎవరి కోసం బోధిస్తున్నాము అంటే, ఎవరైనా ఈ మైక్ శబ్దం ద్వారా లేదా మనం పెట్టిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైనా విని దాన్ని అనుసరించి వాళ్ళు కనుక రక్షణ పొందితే వాళ్ళకి నిత్యరాజ్యం అనే పరలోకం అనేది వాళ్ళకి వస్తుంది. అందుకనే 2 అంచులు కలగా ఖడ్గం ఇది. ఏది 2 అంచులు అంటే, మారు మనసు పొందిన వారికి, మారు మనసు పొందిన వారికి. ఒకవేళ ఈ మాట విన్నాము, సరే ఇప్పుడు మనం ఒకవేళ మారు మనసు పొందాము, దేవుని అయ్యా నేను ఒకవేళ తప్పు చేస్తుంటే నన్ను క్షమించని క్షమాపణ కోరుకొని ఆయన యందు విశ్వాసం కలిగి మనం పాట పడుకున్నట్టుగా ఆయన యందు సంతోషం కలిగి మనం ఉన్నప్పుడు అకస్మాత్తుగా మనం చనిపోయామనుకో ఏమవుతాము, చక్కగా ఆయన రాజ్యానికి మనం వెళ్ళిపోతాము. ఇక మనకి ఏ బాధలు, ఏ వేదనలు, ఏ హృదయానికి పట్టిన కుళ్ళు కుతంత్రాలు ఇవి కూడా మనకి ఉండవు. ఒకవేళ ఈ మాటలు విన్నా కానీ నువ్వు మారు మనసు పొందకోకుండా, దేవుణ్ణి అనుసరించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే కనుక ఏమవుతావు, నువ్వు ఒకవేళ చనిపోతే నువ్వు నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. ఇది మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం మార్చుకోవడానికి కోసమే. మనం ప్రతి దినము కూడా మనం ప్రతిదీ తెలుసుకుంటా ఉంటాం. మనం ఎలా చూస్తామో మనం తెలుసుకుంటున్నాం. ఇదే రోగం అంట, తన లాభం కోసం చూసే రోగం. ఏ రోగం ఇది? తన లాభం కోసం జనుల ముందు ప్రేమగా కనపడతారు, ప్రేమగా ఉంటారు, ప్రేమగా కూర్చుంటారు, కానీ అన్ని విధాల్లో కూడా వాళ్ళ లాభం కోసమే కూర్చుంటారు. కానీ వాళ్ళు రక్షణ పొందడం కానీ, వారు మారు మనసు పొందాలని కానీ, వాళ్ళ మనసును మార్చుకోవాలని కానీ వాళ్ళు కూర్చోరు. తర్వాత చదువు అమ్మా, సామెతలు 21:2 చదువు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే, ఈ రోగం గురించి చెప్పుకున్నాం. మనిషికి ఇంకొక రోగం ఉంది. ఇలా రోగాలు చెప్పుకోవాలంటే దగ్గర ఎన్ని ఉన్నాయంటే 400 రోగాలు ఉన్నాయి. ఇది మనిషికి ఉన్న రోగాలు ఎన్ని? 400 దాకా రోగాలు ఉన్నాయి. ఈ 400 చెప్పడానికి మీకు వివరణ చెప్పడానికి మనకి సమయం లేదు కాబట్టి కొన్ని వివరణలు మనం తెలుసుకుందాం. చదువమ్మా, సామెతలు 21:2 చదువు. ఒకడు తనకి ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడను. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఈ వాక్యంలోని సారాంశం ఏంటంటే, ఒకడు తన ఏర్పరచుకొనిన మార్గము. ఏ మార్గం ఏర్పరచుకుంటాం మనం? ఇదొక రోగం. ఏ రోగం ఇది? హృదయానికి పట్టిన రోగం. బహిరంగంగా కనపడే రోగం అయితే కాదు. ఏది రోగం అంటే, ఒకడు తాను ఏర్పరచుకున్న దాన్నే ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే కనపడను. మనం మా ఊడి గురించి చెప్పుకుంటే ఏమంటాడంటే, నేనే తాగుతున్నా. ఎలా తాగుతున్నానంటే, నా డబ్బులతోనే నేను తాగుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తాగుతున్నాను, మీకేంది అంటాడు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే, అది నాకు న్యాయమే, నేను ఎవరి దగ్గర అప్పు చేయట్లేదు, ఎవరి దగ్గర దొంగతనాలు చేయట్లేదు, ఎవరి దగ్గర నేను దోపిడీలు చేయట్లేదు, ఎవరి సొమ్ము నేను ఆశించట్లేదు, నా డబ్బులతోనే నేను తాగుతున్నాను. అయితే ఏందంట అంటే, ఇదే ఎలా ఉంటదంటే న్యాయమే. ఆయనకి ఎలా ఉంటుంది? ఆయనకి న్యాయమే. అలాగే కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఏంటంట, డబ్బు సంపాదించడానికి అనేకమైన విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదేమంటా మనం, అలా చేయటం నువ్వు చేస్తున్న విధానం తప్పు. నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఆ పాపిష్టి పని చేయకపోతే ఏమి, నువ్వు పాపంలో పడకపోతే ఏమి అని మనం చెప్పావనుకో, నువ్వేమన్నా మాకు ₹1 సహాయం చేస్తున్నావా? ఏమంటారు వాళ్ళు? నువ్వేమన్నా మాకు ₹1 సహాయం చేస్తున్నావా? నువ్వేమన్నా మమ్మల్ని పోషిస్తున్నావా? నువ్వేమన్నా మమ్మల్ని సంరక్షిస్తున్నావా? నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతున్నా, లేదా నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఒళ్ళమ్ముకొని బతుకుతున్నా, నీకేంది? ఎందుకు ఆ మాట అంటున్నారంటే, వాళ్ళ దృష్టికి అది న్యాయమే. కానీ నేను దేవుని మాట ద్వారా మీకేం చెప్తున్నానంటే, ఆమె అలా బతకాల్సిన అవసరం లేదు. నీ దేవుడైన యెహోవా నీ దగ్గర ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించిన
ఆకాశ పక్షుల్ని వాటినే పోషిస్తున్నాడు. నిన్ను పోషించడానికి ఆయనకి ఏ అభ్యంతరం, ఎందుకంటే నిన్ను ప్రేమించి ఆయన రూపంలో నిన్ను చేసుకున్నాడు, ఆయన రూపంలో మనల్ని నిర్మించుకున్నాడు. కానీ నువ్వు ఆయన వదిలిపెట్టి నీ సొంత మార్గాన్ని ఎంచుకొని నీకు హృదయానికి ఏం పట్టింది? ఇదొక రోగం. ఏంటంటే ఈ రోగం, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తాగుతాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను తిరుగుతాను, డబ్బు సంపాదించుకుంటాను. ఇంకా ఏంటంటే జనాల్ని మోసం చేసి సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదే నేను ఊరక మనం ఉదాహరణగా మాట్లాడుకున్నాం. ఒక తాగే వ్యక్తే ఉన్నాడు, వాళ్ళు బారు షాపులు పెట్టుకొని ఆ షాపుల్లో ఏం చేస్తున్నారు? మొత్తు పానీయాలు అమ్ముతున్నారు. ఈ మొత్తు పానీయాలు అమ్మటం వల్ల అనేకులు కుటుంబాలు నాశనం అయిపోతున్నా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అక్కడ డబ్బు కోరుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు ఏ మార్గం అయితేనే. కానీ దేవుడు వాక్యం ఏంటంటే వాళ్ళు ఆ మార్గంలోనే కాదు, దేవుని యందు విశ్వాసం కలిగి వాళ్ళు ఏ పని చేసినా కానీ అభివృద్ధి పొందుతారు. కానీ వీళ్ళకి ఏం పట్టిందంటే, ఏ రోగం ఇది? డబ్బు అనే రోగం పట్టింది. ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఎన్ని కుటుంబాలు పాడైపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించటమే. వాళ్ళు ఎటుపోయినా నాకు అనవసరం. వాళ్ళు తాగి 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 వాళ్ళ ఒంట్లో ఉన్న అవయవాలు పాడు చేసుకుని చనిపోయినా కానీ వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి బాగానే ఉంటది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఇలా మనం వీటి గురించి మనం ఇలా పరిశీలన చేసుకుంటా ఉంటే ఏందంటే ఇది ఒకడు తన ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా, ఎట్టిదైనా సరే ఇది. ఈ మార్గాలు ఎన్ని అయినా కానీ మనం ఊహించుకోవచ్చు. మనం చెడు తలంపుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ మార్గాల్లో చూసుకుంటే యాజకులుగా ఉన్న, పాస్టర్లుగా ఉన్న వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది పాస్టర్లుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంట, వాళ్ళు తిండి కోసమే పని చేస్తారంట, తిండినే వాళ్ళు ప్రేమిస్తారంట. వీళ్ళు ఎన్నుకున్న మార్గాన్ని ఏమనుకుంటారంటే, దేవుడు నాకు ఇచ్చాడు. ఏమనుకుంటారు వీళ్ళు? దేవుడే మాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడిని పక్కన పెట్టుకొని వీళ్ళు తిండి కోసం పరుగులు తీస్తూ ఉంటారు. లోకంలో ఉన్న విశ్వాసులైనా అంతే, వాళ్ళ అలవాట్లు బట్టి. ఎట్టిదైనా అంటే అన్ని దాంట్లో మనం చెప్పుకోవచ్చు, ఎటువంటి విషయాలైనా కానీ చెప్పుకోవచ్చు. పిల్లల కోసం మోసం చేసి, పిల్లల కోసం ఆస్తి సంపాదించాలని, ఇల్లులు కట్టాలని, బంగారం కొనాలని, వాళ్ళు ఎన్నో పాపాలు చేసి వాళ్ళ పిల్లల్ని పోషించి పెద్దవాళ్ళని చేస్తే వాళ్ళు వాళ్ళ మాట వినుకోకుండా ఆ డబ్బంతా కూడా పాడు చేసి ఆ ఇల్లంతా కూడా నాశనానికి గురి చేస్తుంది. ఇలా గురి చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళు కుటుంబాలు ఈ లోకంలో పాడైపోతున్నారు, పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం కోల్పోతున్నారు. ఈ లోకం విషయాల్లో వాళ్ళు నీతిగా జీవించట్లేదు, దేవుడి దగ్గర కూడా నీతిగా జీవించట్లేదు. మనం నీతిగా జీవించినా బతుకుతాము, అన్యాయంగా జీవించినా బతుకుతాము. కానీ దేవుని దగ్గర ఒక తీర్పు ఉంది, అది మనం ముందుకు వెళ్తా ఉంటే మనకు ఆ మాటలు కూడా వస్తాయి. సరే, ఇదేం రోగం? ఇదే రోగం అంటే ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఏదైనా సరే ఆయన దృష్టికి న్యాయముగానే కనపడుతుంది. ఈ రోగం ఏంటంటే వాళ్ళందరికీ దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలని అక్కడ ఆయన రాస్తే, ఈయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మార్గం ఎట్టిదైనా అంటే ఇంక అన్ని చెప్పుకోవచ్చు మనం. వ్యభిచారము, దొంగతనము, దోపిడీలు, నరహత్యలు, లేదా ఇంకా జనాల్ని మోసం చేయటం, జనాల్ని కొట్టడం, చంపటం, ఇంకా ప్రతిదీ ఇట్లా వివరించుకుంటూ పోయామనుకో మనకి చాలా సమయం పడుతుంది. ఇది ఎట్టిదైనా కానీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు? ఎట్టిదైనా ఎందుకన్నాడంటే అందరి మార్గం ఒకటిగా ఉండదు. ఎవరి మార్గాలు వాళ్ళ మనసులో నిర్ణయించుకుంటారు, వాళ్ళు ఆ మార్గాల్లో మాత్రమే నడుచుకుంటారు. నడుచుకోవటమే కాక ఎవరైనా మనలాగా దేవుని వాక్యాన్ని కొంచెం తెలిసిన వాళ్ళు ఆ మార్గం ఏంది, ఈ మార్గంలో నువ్వు ఎందుకు నడుస్తున్నావు, ఈ మార్గంలో నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటే అది ఆయనకి నీతిగా కనపడుతుంది. పొరుగు వారి సొమ్ము దోచుకోవటం ఆయనకి నీతిగా కనపడిద్ది. అంటే ఎలా కనపడిద్ది? నీతిగా కనపడిద్ది. పొరుగు వారిని హింసించటం చాలా నీతిగా కనపడిద్ది ఆయనకి ఎలా కనపడుతుంది? చాలా నీతిగా అంట కనపడిద్ది. ఇంక ఇలాగా మనం
ఎన్ని రకాలైన నీతులు వాళ్ళు ఎంచుకున్నారో, ఎన్ని రకాలైన నీతుల్లో వాళ్ళు బతుకుతున్నారో మనం వివరణ చేద్దాం. ఇది ఎన్నో రోగం? రెండో రోగం మనం చెప్పుకుంటుంది. ఏ రోగం ఇది? వాళ్ళు ఎన్నుకున్న ఏ మార్గం అయినా సరే వాళ్ళకి నీతిగానే కనపడుతుంది. 3 చదువమ్మా. సామెతలు 26-25. ఈ మార్గంలో ఉన్న వాళ్ళు మళ్ళీ చూడు ఎలా మాట్లాడుతున్నారు. ఈ మార్గంలో ఉన్నారు, వాళ్ళని హెచ్చరించి వాళ్ళని మార్చాలని మనం చూసి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మార్గం వాళ్ళకి నీతికి కనపడుద్ది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు, చదువమ్మా. వాడు దయగా మాట్లాడినప్పుడు వాడి మాట నమ్మకము వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. చదువు ఏంటంట? వాడు ఎలా మాట్లాడతాడు? ఫస్ట్ చాలా దయగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఏదైనా వాడు పొరపాటు చేశాడు అనుకో, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా దయగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే వాడు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడం కోసం చాలా దయగా మాట్లాడతాడు. మనం కనికరించి ఒకవేళ వాడిని చేరదీసినప్పుడు వాడి మనసులో ఏముంటాయి అంట? 7 హేయ విషయములు కలవు. వాడి మనసులో ఆల్రెడీ ఎన్ని పెట్టుకున్నాడు? 7 పెట్టుకున్నాడు. 7 పెట్టుకుని ఏం చేస్తున్నాడంటే 7 పెట్టుకున్న వాడు మనసులో మన ముందు ఎలా మాట్లాడుతున్నాడు? దయగా, భయభక్తులుగా, నమ్మకంగా, ఇంక ఏమీ చేయనని వాడు నీకు మాట ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంక నేనేమి చేయను. కానీ వాడి మనసులో ఎన్ని ఉన్నాయంట? 7 ఉన్నాయి. ఒకదానికే మనం అటు అటు తల కిందులు అయిపోతుంటే ఇంకొక 7 తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నాడు. ఈ 7 మళ్ళీ మనం సరి చేసుకోవడానికి మళ్ళీ మనం తల కిందులు అయిపోవాల్సిందే. ఎందుకు చేస్తున్నాడంటే వీడు పాపం, వీడికున్న రోగం అది ఏంటంట? నా దృష్టిలో నేను ఎన్నుకున్న మాట ఏంటంటే ఎన్నుకున్న మనసులో ఉన్న రోగం. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. వీళ్ళ మనసులో ఏదైనా చెడు తలంపులు వచ్చినప్పుడు వాళ్ళు చాలా జాలిగా, ప్రేమగా మనతో మాట్లాడతాడు. కానీ వాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఒకదానికే మనం జయించగలిగిపోతుంటే 7 తీసుకొచ్చి మన ముందు పెడతాడు. ఇంక ఈ 7 కూడా మనం జయించాల్సిందే. దేవుడు ఏం చెప్తాడంటే ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే ఈ రోగం అనే ఈ హృదయం అనే బాధల్లో ఉన్నారో, ఎవరైతే పాపంలో పడిపోయి వాళ్ళు రాలేకపోతున్నారో వాళ్ళని ఎలా ఉండాలి మనం? వాడు 7 తెచ్చినా, 10 తెచ్చినా, 100 తెచ్చినా ఏం చెప్పాడంటే దేవుడు వాడిని ప్రేమించాలి, వాడిని మార్చుకునే మనసు మనకి ఉండాలి. ఇలా ఉండి వాడిని సరి చేసుకోకపోతే ఏమైపోతాడు? ఆ పాపంలోనే పడిపోయి చనిపోయాడు అనుకో, దేవుని రాజ్యానికి రాలేడు. అలాగే కాకుండా వాళ్ళ జీవితాన్ని కూడా ఆయన నాశనం చేసుకుంటాడు. ఇలా నాశనం చేసుకోకుండా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని 7 అనే మాటలు మన దగ్గర జాలిగా వచ్చి మన దగ్గరికి వచ్చినా సరే, అది మన బిడ్డలు అవ్వచ్చు, మన భార్య అవ్వచ్చు, మన తల్లి అవ్వచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు. కానీ వాళ్ళు ప్రేమగా మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ప్రేమను మనం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఈ దేవుని ప్రేమను ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు 7 తెచ్చిన 7 కూడా మనం జయించి ఆయన నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి మనకు ఒక మార్గం కలుగు చేస్తుంది. అలాగని మనమేమన్నా నీతిమంతులు అంటే కాదు. ఈ నీతి దేవుని ఎక్కడి నుంచి వచ్చింది? నా నుంచి వచ్చిందా? ఈ మాటలు నా నుంచి వస్తున్నాయా? నేను రాసుకున్న మాటలు అయ్యి నా నుంచి అయితే కాదు. నా దేవుడు ఎవరు? నా దేవుడు నన్ను నిలబెట్టి, నన్ను ఎన్నుకొని నా ద్వారా మిమ్మల్ని బాగు చేయాలని, మీ హృదయాల్ని మార్చాలని, మీ కుటుంబాన్ని మార్చాలని దేవుడు మన ద్వారా ఇలాగా హెచ్చరిస్తున్నారు. ఇది నా వల్ల అయితే కాదు, ఎందుకంటే నేను దేనికి యోగ్యుణ్ణి కాను. నేను పాపంలో జీవించిన వాడినే. కానీ దేవుడు ఎన్నుకున్న విధానాన్ని చూసి, దేవుడు పలుకుతున్న మాటలను చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. దేవుని వల్లే కన్నా, దేవుడి వల్ల తప్ప మనం ఈ హృదయాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళా నీ హృదయం అనేది మారదు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. నేను చాటుకు వెళ్ళినప్పుడు హాస్పిటల్కి ఆయన అన్నాడు, ఎందుకన్నా నాకు బీపీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఏమంటున్నాడు? నాకు ఎందుకన్నా బీపీ చాలా ఎక్కువగా ఉంది అన్నాడు.
ఏంది నువ్వేమైనా ఆలోచిస్తున్నావంంటే ఏం ఆలోచించట్లేదని ఫస్ట్ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే ఏమి ఆలోచించకూడదు అనుకుంటున్నా కానీ అన్ని ఆలోచిస్తున్నా. ఏమంటున్నాడు? ఏమి ఆలోచించకూడదు అనుకుంటున్నాను కానీ మనసులో ఏం చేస్తున్నాడు ఆయన? అన్ని పాపం ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడు అంటే ఆయన వ్యర్థమైన వాటి గురించి ఆలోచించి ఆయన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఆయనకి రావాల్సిన మేలులు పోగొట్టుకొని బీపీలు షుగర్లు పెంచుకుంటున్నారు. సరే, ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారు వరకు మనం అనుకుందాం. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఈ హృదయానికి పట్టిన వ్యాధి ఎలా నయమవుతుంది? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు వీళ్ళు? హృదయానికి పట్టిన ఆ వ్యాధిని ఇంకో మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2 చదవమ్మా. ఇది ఒక వ్యాధుల గురించి చెప్పుకుంటున్నాం కదా. హృదయానికి పట్టిన వ్యాధి. ఈయనకు పట్టింది చూడ, హృదయానికి పట్టిన వ్యాధి. ఏ వ్యాధి చూడండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరంటే నీటిగా ఆయన పుట్టు పర్వతాలు మొత్తం కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడి ఉంది? యేసుక్రీస్తు వాళ్ళందరూ కలిసి భోజనం చేయాలని కూర్చున్నారు. చూడగా ఆయన అప్పగింపవలనని, లేదంట దేవుణ్ణి అప్పగించాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరు పుట్టిస్తున్నారు ఇక్కడ? మన హృదయాల్లో ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నాయంటే ఇది ఎవరి వల్ల వస్తున్నాయి? దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ హృదయాల్లో ఎవరున్నారంట? అపవాది ఉన్నారు. అది మీ శరీరాన్ని విషయాలే తప్పు కాదు, కానీ నీ హృదయంలో ఆయనకి చోటిచ్చావు. ఎక్కడ చోటిచ్చావు? ఈయన హృదయంలో చోటిచ్చాడు. ఈయనకున్న రోగం ఏంది? ఈయనకున్న రోగం ఏంటంటే ముందుగానే దేవుడిని అప్పగించాలని ఆయన హృదయంలో కోరుకున్నాడు. దేవుడు ఎంత ప్రేమించినా ఆయనకి ఎన్ని విధాలుగా బహిరంగంగా ఆయన ముందు ఎన్నో సూచక్రియలు చేసినా ఆయన ముందుగానే అపవాది ఆయన మనసులో ప్రేరేపించి ఆలోచన చేశాడు. ఈ ఆలోచన ఎందుకు చేశాడు? 30 వెండి నాణ్యాలు అంటే డబ్బు. ఎందుకు చేస్తున్నాడు? మోసం ఎందుకు చేస్తున్నాం? మనం వ్యాపార రీతిగా మోసం చేస్తున్నాము, లేదా మనుషుల రీతిగా మనం ఒకరినొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ మోసాలు చేస్తున్నారంటే ఈయనకున్న రోగం ఏంటంటే డబ్బు. ఈ డబ్బు అనే రోగం కనుక మనకు వస్తే దేవుణ్ణే అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు? దేవుణ్ణే అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ఇంక ఈ డబ్బు అనే రోగం కనుక మనిషికి వచ్చిందా, మనిషికి ఒకసారి డబ్బు అనే ఆ రోగం పట్టిందా, ఇంక ఇదేమైంది? ఘోరమైన వ్యాధి గలదైపోద్ది. ఈ డబ్బు అనే రోగం పట్టింది అనుకుందాం. ఉదాహరణగా మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఒక తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. లేక ఆ కుమారుడు పుట్టాడు. చిన్నప్పుడంతా చాలా బాగున్నాడు. ఆ తండ్రికి ఎంతో సంతోషం ఇచ్చాడు. ఆయన ఆడుకునేటప్పుడు కానీ, ఆయన ఎత్తుకున్నప్పుడు కానీ, ఆయన చిన్నతనంలో చెప్పిన మాటలప్పుడు కానీ ఆయన ఎంతో సంతోషించి ఆయన్ని పెంచి పెద్ద చేసి ఆయనకి కావాల్సిన ఆస్తంతా కూడా సమకూర్చాడు. ఈ ఆస్తంతా సమకూర్చింది ఎవరి కోసం? ఆయన కోసమే. ఆయన కుమారుడు కోసమే ఈ ఆస్తంతా కూడా చేసింది. కానీ ఈయనేం చేస్తున్నాడు? చెప్పిన మాట వినకోకుండా ఉన్న ఆస్తిని పాడు చేస్తాడేమో అని చెప్పి కుమారుణ్ణి వ్యతిరేకించి పంపించాలని చూస్తే ఏం చేస్తున్నాడు ఆ కుమారుడు? ఆయన అప్పుడు దాకా ఇదంతా ఆయన కోసమని ఆయన గ్రహించలేక
ఈయన ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆ కుమారుడు పెద్దవాడైనప్పుడు ఈయనకు ఒక 50 సంవత్సరాలు, 55, 60 వస్తాయి. మహాబతికి ఎన్నేళ్ళు బతుకుతాడు? ఒక 5-6 సంవత్సరాలు. ఆయనకి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం. అంటే వెనకంటే ఎక్కువ ఆయుష్ ఉంటుందిగా. ఆయన ఏం పెట్టిందంటే ఘోరమైన వ్యాధి. ఏంటంటే డబ్బు. ఆ డబ్బు అనే వ్యాధి బట్టి ఏం చేసింది? ఆయన్ని చంపటానికి కూడా, సొంత తండ్రిని చంపటానికి కూడా ఆస్తి మూలంగా వెనకాడే మనుషులు ఉండరని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఏంటంటే ఇది సొంత తండ్రి అవ్వచ్చు, నిన్ను కని పెంచి నీ కోసం ఆస్తి సంపాదించిన తండ్రి అవ్వచ్చు, నువ్వు బాగుండాలని ఆయన నీ కోసం కూడబెట్టిన అన్నీ కూడా నీ కోసమని తెలుసుకొని అది నాదే అని నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని చంపడానికి వెనకాడట్లేదు. అవసరమైతే చంపుతారు కూడా. ఎందుకంటే మనం చాలా విషయాలు మనం చూస్తున్నాం కదా. డబ్బు కోసం ఏం చేస్తున్నారు? సొంత కన్న తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. ఈ డబ్బు సొంత తల్లిదండ్రులను చంపుతున్నారు. అన్నదమ్ముల మీద గొడవలు పెడతాయి, అక్క చెల్లెళ్ళ దగ్గర గొడవ పెడతాయి. అవసరమైతే చంపడానికి ఆ ఆస్తి కోసం వాళ్ళు తెగిచ్చేస్తున్నారు. అలాగే ఈయనెవరు తెగిచ్చాడు? సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా తన హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. ఈ ఆలోచనలన్నీ పుట్టించేది ఎవరు? దేవుడు కాదు. దేవుడు బతకమన్న విధానం వాళ్ళకి తెలియక అపవాది చేతిలో వాళ్ళు పడిపోయి, అపవాది వల్ల వాళ్ళకి కలిగినంతా కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రులను చంపటం కానీ, ఆస్తి కోసం కన్నబిడ్డలను చంపుకోవడానికి కానీ వెనకాడుకోకుండా ఉన్నారు. దేనివల్ల అంటే అపవాది వాళ్ళ మనసులో ముద్ర వేసేసింది. ఏం వేసేసింది? డబ్బు అనే ముద్ర, ఆస్తి అనే ముద్ర వేసేసి దేవుణ్ణి అప్పగించిందంటే మనుషులమైన మనం పెద్ద పని కాదు. మన గురించి దేవుణ్ణే మనిషి మోసం చేసి అప్పగించడానికి డబ్బు కోసం ఆశపడ్డాడంటే మనుషులైన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోగం ఎవరి దగ్గర ఉందో మీరు గ్రహించుకోండి. ఒకవేళ మీ బిడ్డల దగ్గర, మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, మీ బంధువుల దగ్గర కనుక ఈ రోగం కనపడితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా దానికోసం మీరు ప్రాణమే పోగొట్టుకుంటారు. సరే చదవమ్మా, టైం అయిపోతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువు. ఒకటో అధ్యాయము 22 చదువు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరను అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ రోగాలన్నిటి గురించి కొన్ని గురించి మనం హెచ్చరించుకున్నాము. ఈ రోగాలన్నీ చెప్పినప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారంటే చచ్చినాక ఇవన్నీ ఎవడు చూసిందో, ఉన్నప్పుడే అనుభవించాలి, ఉన్నప్పుడే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలి, ఉన్నప్పుడే మనం దోచుకోవాలి, ఉన్నప్పుడే మనం దాచుకోవాలి. చనిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలిసిద్ది? ఎవరున్నారు? ఏమంటున్నారు? ఎవరున్నారు? ఏమైతే అదేందని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాము. మనకి హృదయానికి రోగాలు బట్టి మనం అనుభవిస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మను ఎలా ఉన్నాడంట? ఆత్మను ఆ సంచి ఎక్కడ ఉందన్నది మనకు తెలియదు. ఆయన ఎక్కడ పెట్టాడన్నది మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే గుండె ఆత్మ అనేది మనకు తెలియదు. కానీ ఈ గుండె ఎలా ఉంటుంది వరకు అనుకుందాం. మన గుండె ఉంది కదా, హృదయాన్ని మనం ఎలా అనుకుంటాము, హృదయాన్ని చూసుకుంటా ఉంటాము. మనకేముందంట? హృదయం ఉంది, ఈ గుండె ఉంది. ఈ గుండె ఏం చేసిందంటే రక్తాన్ని, చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని వేరు చేసి మనిషికి రక్తాన్ని పంపిస్తుంది. ఏం చేస్తుంది గుండె? మన అవయవాల్లో ఉన్న రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుంటే మనకి లోపల అనేది ఒక ఆత్మని దేవుడు ఉంచాడు, లేదా ఆత్మని మనల్ని సిద్ధపాటు చేసి దాన్ని ఆత్మలో సంచకను ఉంచాడు. ఏం ఉంచాడంటే ఆయన సంచకను ఉంచాడు. ఈ ఆత్మ మనలో ఉన్నంత కాలం మనం బతుకుతాం. ఈ శరీరూపంగా మనం ఉన్నాం కదా. ఇలా శరీరూపంగా ఉన్నప్పుడు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం నిర్జీవం అయిపోతాం. అప్పుడు ఏమైపోతాం? మనం చనిపోతాం.
ఈ చనిపోయినప్పుడు ఏమవుతాం? శరీరం ఉంది, మరి ఆత్మ ఏది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని యొద్దకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది ఆ ఆత్మ దేవుని యొద్దకి? మన మంచి చెడులకు ఆయన లోపల మనకి ఒక సంచి, అంటే మనకు అర్థం అవ్వాలని ఒక సంచి ఏర్పాటు చేశాడు. మనం చేసే పనులన్నీ కూడా మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఆ సంచిలో వేస్తున్నాయి, ఆ సంచికలో వేస్తున్నాయి. ఆ సంచికలో అయ్యి భద్రపరిచి ఏం చేస్తున్నాయి? మనం చనిపోయినాక మనం చేసే తప్పులన్నీ కూడా ఆ సంచిలో నుంచి ఆత్మ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నేను చేయలేదు, నేను అలా ఉండలేదు, నేను మామూలుగా ఉన్నానంటానికి కుదరదు. ఎందుకంటే ఆధారం ఆ సంచికలో నుంచి దేవుని దగ్గరికి ఆత్మతో వెళ్ళిపోతుంది. అది నువ్వు చేసిన పనులన్నీ కూడా నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయానికి ఏ రోగం పట్టింది? నీ హృదయానికి ఏ రోగం పట్టింది? ఏ రోగం వల్ల నువ్వు అలాగా ప్రవర్తిస్తున్నావు? ఏ రోగం వల్ల నువ్వు వెళ్తున్నావు? సరే, ఈ రోగాలన్నీ, ఈ రోగం అనేది లేదా ఈ పాపం అనేది ఉంది, మనకు ఒక ఆత్మ ఉంది, ఆత్మకి ఒక సంచిక ఉంది. అంటే ఆ సంచికలో మనం చనిపోయినప్పుడు ఆ ఆత్మతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు దేవుడి దగ్గర లెక్క చెప్పాడు. లాస్ట్ మాట చదువుకుందామా? యాకోబు 4:8 చదువు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకోండి. నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏమంటున్నాడు దేవుడు? దేవుడికి సమస్తము తెలిసి ఉన్నది, ఆయనకి మరుగై ఉన్నది కూడా ఏది కూడా లేదు. భూమి అందే కానీ ఆకాశం అందే కానీ ఎక్కడ సరే ఆయనకి మరుగైనది ఏది లేదు. కానీ ఇక్కడేమంటున్నాడు? దేవుని యొద్దకు రండి. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇప్పుడు దాకా మనం వాక్యం ధ్యానం చేసుకున్నాము, దేవుని వాక్యంలో మనం జీవించాము. కానీ ఈ మాటకు అర్థమైందా మీకు? ఏంటంటే ఈ మాటకు అర్థం? దేవుని యొద్దకి రండి. కానీ మనం దేని యొద్దకి వెళ్తున్నాం? డబ్బు దగ్గరికి మనమే వెళ్తున్నాం. డబ్బు మన దగ్గరికి వస్తుందా? ఎక్కడికి వెళ్తున్నాం? డబ్బు దగ్గరికి మనమే వెళ్తున్నాం. వ్యభిచారం దగ్గరికి మనమే వెళ్తున్నాం. దొంగతనం దగ్గరికి మనమే వెళ్తున్నాం. తాగటానికి, తిరగటానికి, ప్రతి చోటకి మనంతటిగా మనమే వెళ్ళి మనల్ని అక్కడ అప్పగించుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని ఎక్కడ అప్పచెప్పుకుంటున్నాం? పాపం అనే లోకంలో అప్పచెప్పుకుంటున్నావు. నీ అంతటికి నువ్వైతే అవంతటికి అవి నీ దగ్గరికి రావట్లేదు. ఏమైనా వస్తున్నాయా? తాగటానికి నీ ఇంటికి దగ్గరికి ఏమైనా వచ్చి ముందు ఇస్తున్నారా? అలాగే ఎవరైనా? వ్యభిచారం చేయటానికి మనంతటికి మనం ఎవరైనా వచ్చి వ్యభిచారాలు చేస్తున్నారా? దొంగతనం చేసేవాడు వాళ్ళందరికీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది దొంగతనం చేయని చెప్తున్నాడా? బూతులాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బహిరంగంగా దూషించేవాళ్ళు ఎలా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి? కోపరుద్ధులు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పాటలాడటం, దూషించటం, అవమానించటం. వాళ్ళని ఏం చేస్తున్నారంటే అసలు వాళ్ళ మాటల వల్ల ఇంకా చనిపోదాం మనం అని అనుకుంటున్నాం. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? వాళ్ళు ఎవరి దగ్గర అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎట్లాగా ఎవరి దగ్గర అయితే చేయాలనుకుంటున్నారో వాటి దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? నీ హృదయపూర్వకంగా వాటిలన్నింటిని అంగీకరించావు. డబ్బు సంపాదించాలని నీ హృదయపూర్వకంగా అంగీకరించావు కాబట్టి నువ్వు వెళ్తున్నావు. తాగాలని నువ్వు హృదయపూర్వకంగా అనుకొని వర్షమైనా, ఎండైనా, బురదైనా దొర్లుకుంటూ వెళ్ళిపోతావు. కానీ ఇలా వెళ్ళటం కాదు. ఇలా వెళ్ళటం వల్ల నువ్వేమైపోతున్నావు? నీ దృష్టికి అది న్యాయంగానే కనపడచ్చు, కానీ దేవుడే దాన్ని తీర్పు తీర్చేవాడని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. కానీ ఇక్కడేమంటున్నాడు? దేవుని యొద్దకు రండి.
ఎక్కడికి రమ్మన్నాడు? దేవుని యొద్దకు రండి. దేవుని యొద్దకు వస్తేనే అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. దేవుని యొద్దకి రాకపోతే కనుక ఆయన మీ యొద్దకి రాడు. సరే, దేవునికి అన్ని తెలిసి ఎందుకు రావట్లేదు? మన లోక భాషలో మాట్లాడుకుందాం. దేవునికి సమస్తము తెలిసి ఆయన ఎందుకు మన దగ్గరికి రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే, ఈ లోకరీతిగా మనం మాట్లాడుకున్నాగా తన కుమారుని పెంచి పోషించి పెద్దవాడిని చేసినప్పుడు ఆయన ఆ మాట విన్నప్పుడు ఏమంటాడంటే, వాడికి నాకు సంబంధం లేదు, వాడు ఏమైపోయాడంటే చచ్చాడు అనుకుంటా నేను. వాడు మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టి, ఇన్ని బాధలు పెట్టి, మాకున్న ఆస్తిపాస్తులన్నీ పాడు చేసి, ఎంత చేసిన వాడికి నేనేంది చేసేది? వాడు నాకు అవసరం లేదు. మరి వాడు ఉన్నాడు కదా, వాడు ఈ రోజున బాధపడుతున్నాడు అని అడిగావనుకో, ఎవరైనా మనలాంటి వాళ్ళు చెప్పారనుకో, వాడు చచ్చాడు అనుకో అని అంటావు కోపం మీద. తర్వాత ఏమంటావంటే, వాళ్ళు అడిగినప్పుడు, అయ్యా వాడు నా కొడుకే, నా కుమారుడే, కానీ అతను నా దగ్గరికి రమ్మను. ఏమంటున్నాడు? అతనికి నా దగ్గరికి రమ్మను, వాడి స్థితిగతులన్నీ కూడా నేను మారుస్తాను, నేను ఇంకా బతికే ఉన్నాను. వాడు నా దగ్గరికి రాకోకుండా వాడికి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, లేదా వాళ్ళ అత్తామామల దగ్గరికి వెళ్తున్నాడు, వాడు తాగే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, కానీ వాడు నా దగ్గరికి రాట్లా. ఒక్క మాట వాడు ఆపదలో ఉన్నా, ప్రాణ పరిస్థితిలో ఉన్నా, నానా అని నాకు ఫోన్ చేస్తే, నానా అని నన్ను పిలిచాడని నాకు తెలిస్తే వాడిని నేను చేర్చుకుంటాను, వాడిని నేను మార్చుకుంటాను. వాడు నా దగ్గరికి రాకపోతే నేనేం చేయాలి? వాడు నా దగ్గరికి రాకపోతే నేనేం చేయాలి? బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు ఉంటాడా? ఉండడు. కానీ ఏమంటాడంటే దేవుని వాక్కి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ లోక తల్లిదండ్రులే మీకే అంత పగలు, ప్రతీకారాలు, కోపాలు ఉండి నీ పిల్లల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కానీ దేవుడు ఎలా తయారు చేసుకున్నాడంటే, ఆయన పోలికి చెప్పిన ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుని యొద్దకే రావాలి మనం. ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకే వచ్చినప్పుడు దేవుడు మన యొద్దకు వస్తాడు. దేవుడు కనుక మన యొద్దకు వచ్చాడంటే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలా ఉండాలంటే మీరు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, హాయిగా అలా పాడుకున్నాం కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నీరే యేసు నాథకు రమ్ము, నీరే యేసు నాథకు రమ్ము. మన జీవితాలు ఎలా మారపడతాయి అంటే, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు సంతోషం ఉంటది, సమాధానం ఉంటది. ఇక లోకంతో, పాపంతో, డబ్బుతో మనకి పని లేదు. నీకు తినడానికి కారం వేసుకొని తిన్నా, నీళ్లు పోసుకొని తిన్నా ఎలా ఉంటావు అంటే చాలా సంతోషంగా ఉంటావు. నువ్వు రేకులలో ఉన్నా, పూరిలలో ఉన్నా, నీకు అసలు వస్త్రాలు సరిగ్గా లేకపోయినా ఎలా ఉంటావు? చాలా సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. అందుకనే ఈ చిన్న వాక్యాన్ని మనం ఏమేమి పరిశీలించామంటే 7 మాటలుగా మనం పరిశీలించాం. ఈ 7 మాటలు ఏంటంటే, మనం 7 రోగాలు అనుకున్నాం. ఈ రోగాల్ని తగ్గించేవాడు ఎవరున్నారు అంటే దేవుడే. నువ్వు దేవుడి దగ్గరికి రా, నీకున్న రోగాన్ని విడిపిస్తాడు, నీకున్న పాపాన్ని విడిపిస్తాడు. నీకు ఏ రోగమైనా సరే దాన్ని బాగు చేసే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మనుషులు ఎవరు కూడా నిన్ను బాగు చేయలేరు. మనుషులు చేయగలిగింది ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడం, దేవుని వాక్యంతో మిమ్మల్ని మాట్లాడటం. ఈ వాక్యంలో ఉన్న మీ ఏదైనా మీ హృదయంలో అలాంటి ఏదైనా పాపం ఉంటే, అలాంటి రోగం మీ దగ్గర ఉంటే దాన్ని మార్చుకోండి. ఎందుకు మార్చుకోమంటానంటే, మీరు కనుక మార్చుకోకపోతే మీరైనా నేనైనా
దాంట్లో నేను కూడా వస్తాను. నేనేమన్నా ఇది కాదు, నేనైనా మార్చుకోకపోతే మనకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు కొట్లాట్లో గొడవలు, ఎంత ఉన్నా తినడానికి నోచుకోవు. ఎంత ఉన్నా కానీ తినడానికి అయితే నోచుకోవు. సమాధానమే ఉండదు. కుటుంబాల్లో తల్లిదండ్రుల మధ్య బిడ్డల పడ్డ సమాధానం లేకుండా జీవిస్తా ఈ లోకం అనే పాపంలో పడిపోయి ఈ రోగం ఎవరు బాగు చేస్తారు అంటే దేవుడు బాగు చేస్తారని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నా దగ్గరికి రండి, నేను మీ దగ్గరికి వస్తాను. ఇంకా దేవుడే వచ్చి నాకు ఇంకా మనకేమి అవసరం లేదు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే దేవుడే నా దగ్గరికి వస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? నాకు అసలు ఏమి తెలియదు. మా నాన్న పాస్టర్ గారైనా సరే నాకు ఏమి తెలియదు, వాక్యం తెలియదు, దేవుడు తెలుసు కానీ దేవుళ్ళో ఉన్న అనుభవం నాకు తెలియదు. ఏమన్నాడంటే, నిద్రపోతున్నప్పుడు నువ్వు వెళ్ళి నిలబడే ప్రతి చోటకి నేను వస్తాను అన్నప్పుడు నాకేమనిపించింది అంటే, నాకేమి రాకపోయినా పర్వాలేదు, అసలు ఆయనే వచ్చి నా పక్కన నిలబడతాను, నేనే బోధిస్తాను అని ఆయన మాట ఇచ్చినాక నాకేముంది? నా అంతటికి నేను అట్లాగే దేవుడు అలా వచ్చాడు. ఎందుకు వచ్చాడా అని నేను ఆలోచించినప్పుడు, నేను ఈయనకి హృదయాన్ని ఎక్కడ దగ్గర చేశానని ఆలోచించినప్పుడు, మా నాన్న చనిపోయి అట్లా ఇంకా పడి ఉన్నాడు అనమాట. ఇంకే కాళ్ళు చేతులు చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆయనకి వెళ్ళి నేను చూస్తా ఉన్నా. ఫస్ట్ నేను దేవుణ్ణి అంగీకరించింది నేను అక్కడైనా అనుకుంటాను. చూస్తా ఉన్నప్పుడు నా పిల్లలకి వెళ్ళి చూశాను. ఆయన ఏది బాగా పోయినా, ఎంత అర్ధరాత్రి అయినా ఏమంటారంటే, ఏంది వాడు ఏడుస్తున్నాడు, తీసుకురా, వాడికి ప్రార్థన చేస్తా ఉంటాడు. నేనేంది ఆయనకి పిచ్చి పట్టింది, ఏడుస్తున్నాడు ప్రార్థన చేస్తారు, ఏదన్నా కడుపులు నొప్పి అయితే కడుపులు నొప్పి ముందో, లేకపోతే వాడికి ఏదైనా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది చూడాలనుకున్నా ఆయన పిచ్చి ప్రార్థన చేసేవాడు. ఇంకా ఆయన అట్లా పడిపండు ఉండటం చూసి ఆయన చేతులతో ఇంకెన్నడూ ప్రార్థన చేయలేడని ఆయన చేతికి ఏం చేశాను, నా చేయి పెట్టా. ఆ చనిపోయిన చేతి అలా పడిపోయి ఉంటే ఎందుకు నాకు ఆలోచన వచ్చింది, వెళ్ళి ఆయన చేయిని నా చేతితో పట్టుకొని వాళ్ళ ముగ్గురి మీద నేను చేతులేసి ప్రార్థన చేశాను. ఇలా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, దేవుడు ఒకవేళ అప్పుడు అంగీకరించాడు. ఏమంగీకరించాడు? ఆయన నిశ్చయంగా పడిపోయి ఉన్నాడు, వాళ్ళకి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అని అనుకోని నేనేం చేశాను, నేను అవ్వాలని అనుకోలేదు. నేను పాస్టర్గా లేకపోతే సేవకుడిగా లేదా ఇట్లాగా బోధించాలని కానీ నాకు ఆశ అయితే లేదు. వెళ్ళి ఏం చేశానంటే ఆయన చేయబట్టుకొని ఆ నిశ్చయంగా ఉన్న చేతిని తీసుకొచ్చి వీళ్ళ తలల మీద పెట్టి ప్రార్థన చేశాను. ఫస్ట్ నేను ప్రార్థన అనేది నాకు తెలియదు. ఇలాగ మనం ఏదో ఒక రూపంలో మనకు ఆపద వచ్చినప్పుడు లోకం వైపు లేదా ఏందా మాకు ఎట్లా జరిగింది, మా స్థితిగతులన్నీ మారిపోయినాయి, మాకున్న అండ పోయిందని మనం కోల్పోకుండా నేనేం చేశాను, దేవుడి మీద ఆధారపడ్డా. ఎవరి మీద ఆధారపడ్డా? దేవుని మీద ఆధారపడి దేవుడి వీళ్ళని ఆశీర్వదించాలి పిల్లలు అని చెప్పి ఏం చేశాను, ఆ చనిపోయి ఉన్న చెయ్యి తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టాను. ఇలాంటి కొన్ని సందర్భాలు జరిగినప్పుడు నాకు తెలియకుండా నేను ఆయనకి హృదయాన్ని ఇచ్చానేమో. నేను ఎలా ఇచ్చానో నాకు తెలియదు కానీ నా హృదయాన్ని నేను లేకపోతే ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తాడు? నా దగ్గరికి రావాల్సిన అంత అవసరం ఏముంది ఆయనకి? నేను పెద్ద గొప్ప చదువుకున్నావన్నా, నా దగ్గర ఏమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా, లేదా నాకేమైనా పెద్ద అండ కానీ దండలు కానీ లేదా జన సమూహంగా నా దగ్గర ఉన్నాయా? ఏమీ లేవు. కానీ నేనేం చేశానంటే దేవునికి కొంచెం చోటు ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఆయన నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నా పక్కన నిలబడి నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళి నిలబడు, నేను నీతో ఉంటానన్న ఒక్క మాట తీసుకొని నేను ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. అలాగే మీ విషయాలు ఏదైనా పాపమో అవమానమో బాధలో నిందలో ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మీరు లోకం వైపు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూసి దేవునికి మీ హృదయాల్లో కొంచెం చోటిస్తే ఆయన మీ హృదయాల్ని బాగు చేసి మిమ్మల్ని నెమ్మదిగా శాంతిగా అసలు ఇంక సంతోషంగా ఉంటారు. మీరు ఇలా సంతోషంగా ఉండాలని, ఇలా నెమ్మదిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ మన హృదయాల్లో ఏదైనా రోగాలు ఉంటే వాటిని మార్చుకోమని దేవుడి మాటల ద్వారా మనల్ని హెచ్చరించాడు. మనల్ని అని ఎందుకనంటే నన్ను మిమ్మల్ని కూడా హెచ్చరించాడు. మనలో అటువంటి క్రియలు ఉంటే మనం మార్చుకొని అలాగా జీవిద్దాం, అలాగే మనం నడుచుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన ఎవరు చేస్తారు? ప్రార్థన చేయండి వాక్యం కొరకు.
తండ్రి పరిశుద్ధ మహోన్నతుడ మహాగణాధిపతి కమలయ్య అయ్యా కమలయ్య ఈ వార్తగా మాట మాట్లాడ ప్రభా ఉదయం మనకి గౌరవమైన రాజు వెళ్ళిన ప్రభా అయ్యా మా వద్ద ఎన్నో గౌరవమైన రాజులని ప్రభా మా ఆలోచన మా తల్లిదండ్రులు ఆలోచన లేకమని తీర్మానం శ్రీమన్ ప్రభా అనుకున్నానయ్యా అయ్యా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడే ప్రభా నీ కొన్నాళ్ళయ్యా నీ సన్నిధి మాకు తోడి ఉంచావు ప్రభా అయ్యా నీ కొన్నాళ్ళని స్తోత్రున్నాను వాక్యం నుంచి పక్కవ ప్రభా అది హృదయానికి శరీరానికి అన్నిటికీ ప్రభావ ఉపయోగపడుతుంది ప్రభా ఆ వాక్యము సెర్చ్ చేసే ప్రభా నీకు వందనాలయ్యా మా హృదయాల్లో ఏ తలపులు ఏ ఆలోచన అయ్యా నీకు ఆశయమైంది ఏదంటే మనం పరీక్షించుకొని ప్రభా తీసివేసుకోవడానికి నీ కృప నీకు ఆజ్ఞలు ఇచ్చే ప్రభా అయ్యా మా సొంతంగా పరిశుద్ధపరచుకోలేము ప్రభా నీ వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరిచేది ప్రభా నీ వాక్యం ప్రభా ఏ మలిన ఉన్నా ఏ డాకున్నా ఏ బలహీనతున్నా ప్రభా వాటిని సరి చేసి తీసివేసే దేవుడు నువ్వే ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఉండాలి ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావం కల్పిస్తున్నాయ్యా ఈ మైక్ శబ్దం తిన్నారా ప్రభా వాళ్ళు కూడా మేలు పొందడానికి సాధించే ప్రభా ఆయా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు బలపరచమని యేసయ్య ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్.